అనిల్ కుమార్ సార్ తెలుసు సార్ వాళ్ళు వచ్చిన చాలాసార్లు. నేను రిటైర్ అయ్యే ముందు జాయిన్ అయింటాను హనుమాచార్య ప్రాజెక్టు టీటీడీలో. తెలుగు వారి పుణ్యం అండి మీరు. టీటీడీ ఆర్టిస్టు నాతో ఒక మోర్ దాన్ 600 కచేరీలు పాడింది నాతో. ఈ అమృతం మనం తాగాలని కదా అన్నమయ్య అంత తాపత్రయపడింది. కానీ ఈ అమృతం 600 ఏళ్ళ తర్వాత వారి యొక్క గలంలోంచి భగవంతుడు గరళాన్ని నిత్యం తాగే వాళ్ళందరికీ అమృతం పంచడానికి గరిమెల్ల వారిని పంపించి, నేను ఒకరోజు అంటే రోజు వింటాము మీ గాత్రం, కానీ ఒకరోజు కొత్తగా విన్నాను. అదే మన మీకు ఇష్టమైన పాట కూడాను, కీర్తన కాదు ఇది. నేను అలా కూర్చుండిపోయాను, ఆకలితో ఏదో తిందాం అనుకుని వెతకి లగేజ్ సర్దుతూ 2 గంటలు అలా కూర్చుండిపోయాను. అదేమిటంటే అన్నమయ్య బాధ వారి గొంతులో దాదాపు 10 ఏళ్ల క్రితం విన్నాను. అది కదా ఒక క్షణం. అతని కరుణారసంబు అబ్బకొండ కదా కదండి, కాదు క్షణం. ఎంత కాలము కదా ఈ దేహదారం. అసలు మీరు అలా పాడుతూ ఉంటే అలా కూర్చుండిపోయి, ఈరోజు మా పుణ్యం అండి, మా భాగ్యం, మనం అందరం అదృష్టవంతులం అండి. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇచ్చిన ఈ కళ్ళకి ఈరోజు న్యాయం, వారి కంఠం విన్న అన్ని చెవులకి న్యాయం. చాలా ఆనందం అండి, చాలా. ఎందుకంటే మీరు మమ్మల్ని అలా ఒక కీర్తన కాదండి, ఏ కీర్తనైనా మమ్మల్ని అలా తిరుమలకి తీసుకుపోతూ ఉంటారు. అందుకే మిమ్మల్ని అనుసరిస్తాం, మిమ్మల్ని అనుకరిస్తాం, ఈ ఆనందాన్ని అనుభవిస్తాం. ఇవన్నీ అద్భుతం కదమ్మా. ఎన్నిసార్లు విన్నా ఒక కీర్తన కదా, అన్ని కీర్తనలు ఆనందం. అంటే వారి గొంతు కాక ఇంకో గొంతులు వినడానికి కూడా కొన్ని సూటబుల్ కావు. వీళ్ళు అంటే అన్నమయ్య కొంచెం లిబరల్ అవడం వల్ల వీళ్ళు ఏవేవో చేసేస్తూ ఉంటారు. కానీ ఒకటి కాదండి, అన్నీ 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 అమృతమే, అన్నీ అద్భుతమే. చాలా సంతోషం మీరు మాకు దొరకడం, మీ స్వరం తెలుగు వాళ్ళకు వరం, అదృష్టం ఖచ్చితంగా. ఇది అనుభవించాలి. ఈరోజు ఇక్కడ కలవడం మహద్భాగ్యం. అందులో వారి పుట్టినరోజు కూడా మహా విశేషం. శివ ఎప్పుడో చెప్పకుండా ఇవాళ ఫ్లైట్ లేట్ అవ్వడం అందరికి అదృష్టం. అదృష్టం. మిమ్మల్ని చూడడం నేను రెండోసారి, కలవడం మొదటిసారి. మీరు కొవ్వూరు వచ్చారు ఒక 2-3 ఏళ్ల క్రితం. కొవ్వూరు గోపాదాలు లేవు, అక్కడ ఒక కచేరీ ఒక 2-3 ఏళ్ళు అయి ఉంటుంది. అప్పుడు కొంచెం ఎక్కువ కొంచెం 5 ఏళ్ళు అయి ఉండొచ్చు. మేము ఎక్కడి నుంచో, రోడ్డు కూడా బాగులేదు, చాలా ప్రయాణం చేసి వచ్చాం. బట్ మా అదృష్టం మిమ్మల్ని ఆ రోజు దర్శించాం, విన్నాం. ఈరోజు మా భాగ్యం. చాలా తెలుగు వారందరికీ మాకు ఒక వైష్ణవ స్వామి ఉన్నారు, సంపత్ కుమార్ స్వామి. వారు అంటారు, ఏమో అన్నమయ్య ఎలా ఉన్నారో మనకి తెలీదు, వారే మనకి అపర అన్నమయ్య అంతే కదా. వారు ఇక్కడ విజయవాడ దగ్గర గుర్తుపల్లి. ఎన్ని కీర్తనలు ఏమని తలుచుకోవాలి? ఇప్పుడు అన్నమయ్య చెప్పినట్లుగా అన్నీ మిమ్మల్నే కాపీ కొడతాను. అన్నమయ్య కీర్తన ఏదైనా మిమ్మల్ని అవునమ్మా అన్నీ. అసలు నేను మళ్ళీ పిల్లలతో పబ్లిక్లో పాడిస్తూ ఉంటాను. మీరు పాడినటువంటి మీ స్వరంలో వచ్చినటువంటి, ఇప్పుడు కూడా ఎవరో ఒక ఆవిడ ఏం పేరు అమ్మన్నా శోభ అన్నారు, వెంటనే శోభన. అవును.